అందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ ఆశీర్వదిస్తున్నాను. నేను 2 విషయాలు మీకు ముఖ్యంగా చెప్తాను. జెంట్స్ కంటే లేడీస్లో మోర్ పవర్ ఉంది అని ఈ మధ్య రిజర్వ్ అయింది. చూస్తున్నారా మీరు పేపర్లో? గుడ్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సిఇఓల్లో అంటే ఆర్గనైజేషన్స్ హెడ్లలో లేడీస్ తక్కువ ఉన్నా సరే ఆ లేడీస్ మోర్ సక్సెస్ఫుల్గా ఉన్నారు జెంట్స్ కంటే. ఆ విషయం తెలుసా? అది కూడా తెలుసుకోండి. ఉన్న తక్కువ మంది లేడీస్ ఆ ఆర్గనైజేషన్స్కి హెడ్స్గా సిఇఓస్గా ఉన్నప్పుడు ఆ ఉన్నవాళ్ళు జెంట్స్ కంటే బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పి ప్రపంచంలో విశ్లేషణలో తెలియదు. ఇది కూడా మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలో మీరు ఇప్పుడు అనుకుంటున్న కంటే కూడా చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. చాలా ఎక్కువ శక్తి ఉంది. దాన్ని మనం వెలికి తీయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మనలో ప్రతి వాళ్ళలోనూ కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. లేజీ ఉంటుంది, కొంత మనం జాబ్ చేస్తూ ఉంటాము, కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము, టైం వేస్ట్ చేస్తూ ఉంటాము, పేరెంట్స్తో సరిగా ఉండము. ఇవన్నిటినీ మనం రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే 21 డేస్లో అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. అది తెలిసే ఉంటుంది మీకు. మీ ప్రిన్సిపాల్ గారు వీళ్ళంతా చెప్పే ఉంటారు. ఎనీథింగ్ ఇఫ్ వీ ప్రాక్టీస్ ఫర్ 21 డేస్ దట్ బికమ్స్ ఏ హ్యాబిట్. మీరు మీ మంచి హ్యాబిట్స్ని, మీలో ఉన్న లోపాలు ఏవో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు కనుక ఒక రోజు మొదలుపెట్టి ఒక వారం, 2వ వారం కష్టం అనిపించుకోకుండా 2వ వారం, 3వ వారానికి అది మీకు ఈజీ అవుతుంది. 3 వారాల తర్వాత అది మీకు హ్యాబిట్ అయిపోతుంది. మీకు ఉన్నటువంటి ఆ మైనస్ పాయింట్స్ అన్నీ కూడా మీరు అధిగమించి అద్భుతంగా ఎదుగుతారు. మీలో ఉన్న శక్తి మొత్తం బయటకు వస్తుంది. ఇంకోటి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రపంచంలో సమాజం మొత్తం ఆధారపడి ఉన్నది ఎక్కువ ఆడపిల్లల మీదే, లేడీస్ మీదే. కారణం ఏంటంటే జెంట్స్ వాళ్ళు బిజీగా ఎర్నింగ్లోనూ వాళ్ళ దైనందినంగా వాళ్ళు బిజీగా ఉంటారు. లేడీస్ బికాస్ ఆఫ్ నేచర్ వాళ్ళు చాలా జాబ్స్ చేస్తూ కూడా పిల్లల్ని, ముఖ్యంగా పిల్లల్ని సమాజంలో మంచి పౌరులుగా తీసుకురావడానికి లేడీసే ముఖ్యమైన పాత్ర పోషించాలి. కాబట్టి మీలో అద్భుతమైన మంచి క్వాలిటీస్ ఉండటం అనేది సమాజానికి, మీ కుటుంబానికి, మీ వ్యక్తిగతంగాను చాలా అవసరం. దానికి కావాల్సింది ముఖ్యంగా యాటిట్యూడ్. లైఫ్లో ఎవరికైనా సరే కావాల్సింది యాటిట్యూడ్. ఈ ఒక్క పదాన్ని మీరు కనుక రోజు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మార్నింగ్ మీరు ఏ దేవుడికి మీరు ప్రేయర్ చేసినా చేయకపోయినా ప్రతిరోజు నా అభివృద్ధి కొరకు నేను ఒక పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ పదం ఏమిటి? యాటిట్యూడ్. నా వ్యక్తిత్వాన్ని నేను ప్రతిరోజు పెంపొందించుకోవాలి. ఆ వ్యక్తిత్వంలోనే నా అభివృద్ధి ఆధారపడి ఉంది, నా తల్లిదండ్రుల యొక్క సంతోషం ఆధారపడి ఉంది, నా కుటుంబం ఆధారపడి ఉంది, నా గ్రామం ఆధారపడి ఉంది, నేనున్న పట్టణం ఆధారపడి ఉంది, నేనున్న సమాజం ఆధారపడి ఉంది. ఈ దేశానికి నేను చేయగలిగే శక్తిని, నాలో ఉన్న లోపాలను ప్రతిరోజు సరిదిద్దుకుంటూ నా యాటిట్యూడ్ని మార్చుకుంటూ అభివృద్ధిలోకి రావాలి అని మీరు కనుక పట్టుదలగా అనుకుంటే ఒక్క నిమిషం పాటు, మిగిలిన 4 మినిట్స్ మీకు నమ్మకం ఉంటేనే ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసినా చేయకపోయినా ఒక్క 1 మినిట్ మాత్రం మీకోసం, ఇది మీకోసం, మీ తల్లిదండ్రుల యొక్క సంతోషం కోసం, ప్లస్ సమాజం, మంచి సమాజం కోసం మీరు ఆ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకుని ప్రతిరోజు నా వ్యక్తిత్వాన్ని నేను పెంపొందించుకోవాలి అనే పట్టుదలతో ముందుకు వెళితే మీరు అద్భుతమైన అభివృద్ధిలోకి వస్తారు. చాలా మంచి సమాజాన్ని ఇస్తారు, చాలా సంతోషంగా ఉంటారని మీ అందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తూ, చాలా సంతోషం ఏంటంటే మన వొకేషనల్ జూనియర్ కాలేజ్, వొకేషనల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మన మానవతాలో యాక్టివ్ సభ్యులు అవ్వటం, ప్రిన్సిపాల్ గారు వెంటనే ఒప్పుకోవడం, ఈ
ఈ వెన్యూ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజ్ చేయడానికి, అలాగే షార్ట్ నోటీస్లో మురళీకృష్ణ గారు కూడా వచ్చేసి ఈ కార్యక్రమానికి మీ అందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ